ఇక్కడ ఉన్న ప్రజెంట్ నేను సన్సెట్ అవుతుంది, క్రేజీ వైబ్ ఉంది ఇక్కడ. అంతర్వేది ఇంత ఫేమస్ అని నాకు కూడా తెలియదు. శుక్రియా. రష్ చూసిర్రా, పెరిగిపోయింది రష్. ఇవన్నీ ఖాళీ రోడ్స్ ఉంటుండే ఫస్ట్ మేము వచ్చినప్పుడు. అయితే నా జీవితంలో ఫస్ట్ టైం చూస్తున్నా ఇంతమంది క్రౌడ్ని ఎట్ ఏ టైం. సో వెల్కమ్ బ్యాక్ టు డే 2 గైస్. ఆల్రెడీ డే 2 హాఫ్ డే అయిపోయింది. చాలా సీన్స్ నడుస్తూ ఉన్నాయి. ఎండ చూసారా బయటకు రాగానే ఎంత ఎక్కువ ఉందో. ఏంటి బాబ్జీ బయటికి వెళ్తున్నావు ఇప్పుడు? ఓ బాబ్జీ ఏడికి? కారా లేకపోతే ఫుడ్ అట్టు కదా, కార్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు మరి? మేమైతే టెంపుల్లోనే ఫుడ్ తింటున్నాం నిన్నటి నుంచి. ఈరోజు ఫుడ్ నిన్న సేమ్ పప్పు సాంబార్ అయితే బయటకు వెళ్తాం, లేదు డిఫరెంట్ ఏమైనా ఉంటే ఈడ తిందాం అనుకుంటున్నాం. లెట్స్ సీ ఏముందో ఈరోజు. అంతర్వేది ఇంత ఫేమస్ అని నాకు కూడా తెలియదు, మెల్లమెల్లగా తెలుస్తుంది. ఇంకా 2 days అయితే ఇక్కడ నడవడానికి కూడా గ్యాప్ ఉండదంట, మొత్తం అంతా ఫుల్ అయిపోతారంట. కానీ మనకి మాత్రం స్పెషల్ ఎంట్రీ ఉంటుందిలే, స్పెషల్ ఎంట్రీ ఉంటుంది. అన్ని ఐడి కార్డ్ చూపించి చెప్పులు ఫ్రీ. అదే చేస్తున్నాం మేము నిన్నటి నుంచి. నడుపుదాం ట్రాక్టర్ అండి, ఏమన్నా నడుపుదాం. సో ఇది ఇంకొక ఎంట్రీ గుడికి. చెప్పులు ఇటు వదిలేసి వెళ్ళిపోవాలి లోపలికి. చెప్పులు పోతే ఇవ్వండి, మేము వీడియో కూడా తీసినాం మా చెప్పులు ఇడ పెట్టినామని. సో క్రేజీ లంచ్ ఆల్మోస్ట్ నిన్నట్లానే ఉంది, కానీ అంటే బాగుంటుంది కదా ఇట్లా. నాకు మస్తు ఇష్టం ఇట్లా పులిహోర. నిన్నైతే అరిటాక్ వేసి దాంట్లో పెట్టుండే, ఈరోజు అయితే పేపర్ ప్లేట్స్లో ఇస్తారు. టేస్ట్ అయితే మంచిగా ఉంది. మాకు ఎక్స్ట్రా 2 బూరలు కూడా ఇచ్చారు. సో లంచ్ అయిపోయింది గైస్. మన వాళ్ళు అట్లా జ్యూస్ తాగుదాం అంటే బయటకు వచ్చినాం. ఇటు షాప్ యాక్చువల్లీ నీకు వచ్చేరకు అయితే అక్కడ ఉంది. ఇటు పోదాం ఒకసారి, జర వాకింగ్ చేద్దాం, తిన్న తర్వాత దాని తర్వాత జ్యూస్ తాగుదాం. ఎండ వెనక నుంచి దంపుతుంది. ఇది ఏంటి? ఇవి అవే బ్రో స్వీట్లు, మన డేట్స్. అది రాలే బ్రో. సో మెయిన్ ఎంట్రీ ఇది. అన్ని బొమ్మల షాప్లో అయితే పెడతారు. డ్రోన్ కూడా ఉన్నాడా. ఈ అన్ని షాప్స్ వస్తే నాకు తెలిసి అన్ని షాప్స్తో నిండిపోతాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా Day 3 Day 4 టైంలో అయితే ఇది మొత్తం క్రౌడ్తో నిండిపోతుంది. డ్రోన్ షాట్స్ అయితే చాలా క్రేజీగా వస్తున్నాయి. మీకు అన్ని డ్రోన్ షాట్స్ వేసి చూపిస్తాయి. Day 2 Day 1 వచ్చేస్తాయి. నిన్న కార్ కూడా తీసుకెళ్ళి మస్తు ట్రిప్ చేసినాం. హ్యూమిడ్ ఎక్కువ ఉంది, చెమటలు ఇట్లా గారుతున్నాయి లోపల నుంచి. ఆయన కూడా బ్లాగ్ చేస్తున్నాం. ఇది నేను చెప్తా బ్రో. ఏందా అన్న ఏమంటారు అన్న వీటిని? ఏం మాట్లాడాలి అంకుల్ హిందీలో తెలుగులో? అరే బాబు बाल बहुत सुंदर है। शुक्रिया। क्या बात कर रहे, मैं बता दो बाबू। मेरे को नहीं आता तमिल नहीं आता, नो मलयालम, तेलुगु, हिंदी, इंग्लिश थोड़ा थोड़ा। ओके ओके नाइस Daddy, I wanted to smell you. Yeah. సో గైస్ క్రేజీ అసలు అంకుల్ చిన్నగా కాదు, ఇక్కడ ఉంటారంట 10 రోజులు. ఇగో మాకు అందరికి ఒక కట్టి పండు కూడా ఇచ్చి పంపించారు. అది కూడా ఏమో తిన్నాం కదా, అది ఏమన్నారు దాన్ని? తిన్నాము, ఆ బెల్లం తిన్నాం. అది బ్రో ఏదో అన్నారు బ్రో దాన్ని, జీడి బెల్లం జీడి అంట. అది కూడా బాగుంది. ఇట్రా చరణ్. ఎట్లా బాగుంది? బాగుంది. మా బాబ్జీ తాగనన్నాడు ఫర్ పర్సనల్ రీజన్స్. మరి అది ఎందుకో మరి నాకు కూడా తెలీదు, కానీ పైనాపిల్ చూస్తే ఇంకా బాగుంటుంది. ఈ మీసాలకు ఒకటి అనుకుంటుంది కదా ఓకే. ఈ క్వార్టర్స్లోనే ఉంటున్నాం.
సో మన కమాండ్ రూమ్ ఆ సెంటర్లో ఉంది. కార్ పార్కింగ్ కూడా ఎండలో ఇట్లానే పెడుతున్నాం 2 రోజుల నుంచి. ఎండకు మాడుతూ వానకు తడుస్తుంది అట్లనే ఉంది. ఇది మన కమాండ్ కంట్రోల్ అనమాట. మనం ఇక్కడి నుంచే అన్ని స్క్రీన్స్, కెమెరాస్, ఛార్జింగ్ అయింది అది, అవన్నీ చూస్తుంటాం. ఈ ల్యాప్టాప్స్ కూడా మనం డ్రోన్ లైవ్ స్ట్రీమింగ్కి వాడుతాం. అట్లా ఉంటుంది అనమాట బేసిక్ సెటప్ మనది. అయితే మళ్ళీ బీచ్కి పోతున్నాం. మనకి రేపటి నుంచి రోడ్ యాక్సెస్ ఉంటుందంట. ఏం అడిగాను బ్రో నిన్న, పెద్ద కెమెరా మళ్ళీ దీనికి నవ్వు వచ్చేస్తుంది. ఇంక పెద్ద కెమెరా తీసుకొస్తే ఏమంటావు? బాబ్జీ బాయ్ సిగ్ అంట. బీచ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇది కొంచెం టైం తీసుకుంటుంది రిమోట్ లోడ్ అవ్వడానికి. లోడ్ అయిన తర్వాత ఓకే అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. చలో ఇక్కడ కింద పెట్టావా? Home point updated. లొకేషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఎప్పుడో ఒక డ్రోన్ షాట్ తీసుకున్నాం. ఇంకా గెస్ట్ హౌస్ కూడా చాలా బాగుంది. నేను ఎక్కడైతే నించున్నానో అదైతే క్రేజీ పాయింట్లో నించు ఉన్నాను. చాలా రిస్కులు చేస్తున్నా, జాగ్రత్తగా ఉండాలి. సో ఈరోజైతే మనం ఎక్స్ప్లోర్ చేద్దాం అనిపించింది నాకు. లెట్స్ సీ ఏం ఎక్స్ప్లోర్ చేయగలుగుతామో ఈరోజు. సో ఇక్కడున్న ప్రజెంట్ నేను సన్సెట్ అవుతుంది. క్రేజీ వైబ్ ఉంది ఇక్కడ. సి నచ్చింది ఏంటంటే మన కార్ ఈజీగా వెళ్తుంది. 4-wheel డ్రైవ్ కాకపోయినా కూడా ఈజీగా వెళ్తుంది. కాకపోతే ఇప్పుడైతే మనం ఇక్కడే పార్క్ చేస్తున్నాం. ఆల్రెడీ ఇంతకుముందు మస్తార్లు వెళ్ళాం బీచ్కి. ఇది తీసుకెళ్తే మళ్ళీ దీన్ని తిప్పబుద్ధి అవుతుంది. లెట్స్ గో. సో మన డ్రోన్ అయితే మళ్ళీ సెటప్ చేస్తున్నాం. ఫుల్ 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 అంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఇక్కడ. ఎంత అంటే మీరు అసలు డ్రోన్ షాట్స్లోనే అర్థం అవుతుంది ఎంత పబ్లిక్ ఉన్నారు.
చూసిర్రా పెరిగిపోయింది రష్. ఇవన్నీ ఖాళీ రోడ్స్ ఉంటుండే ఫస్ట్ మేము వచ్చినప్పుడు అయితే. డే 4 నడుస్తుంది. ఆల్రెడీ మన 3-4 డ్రోన్స్ లైవ్ స్ట్రీమ్ అవుతున్నాయి అనమాట. ఇది డైరెక్ట్ లైవ్ స్ట్రీమ్. ఈ ల్యాప్టాప్ నుంచి స్ట్రీమ్ అవుతుంది. ఇది యూట్యూబ్ లైవ్. సో ఇది బేసిక్గా కంట్రోల్ రూమ్ అనమాట. ఇక్కడి నుంచి ఈ జాతర అంతా మానిటర్ చేస్తారు. సో ఇవి బ్యాకప్ డ్రోన్స్. ఇవి ప్రజెంట్ రెస్ట్లో ఉన్నాయి. చూసినట్టయితే ఎంతమంది జనం ఉన్నారు చూసిరా. నిన్ననే ఈడ కార్ పార్క్ చేసి ఉండే మేము. లిజిట్గా ఈడ నా కార్ పార్క్ చేసి ఉండే. ఇప్పుడు చూస్తే ఇంతమంది జనం. వీళ్ళందరినీ ఎన్ని డ్రోన్స్ తెలుసా? ఆల్మోస్ట్ 5 డ్రోన్స్. ఇది ఒకటి ఫ్లై అవుతుంది ఇప్పుడు, మిగతా ఇప్పుడే ల్యాండ్ అయ్యాయి. నా జీవితంలో ఫస్ట్ టైం చూస్తున్నా ఇంతమంది క్రౌడ్ని ఎట్ ఏ టైం. సో ఐఫోన్ వ్యూ ఇట్లా ఉంది కదా, డ్రోన్ వ్యూ టూ మచ్ ఉంటుంది. ఈ నథింగ్ ఇది ఐఫోన్ వ్యూలో. మీరు ఇవన్నీ డ్రోన్ వ్యూలో చూస్తేనే బాగుంటుంది. అంతర్వేది జాతర ఈ షార్ట్ ఎడబడుతుంది నాకు కూడా తెలియదు. బట్ స్టిల్ నైట్ ఎంత అవుతుంది తెలుసా? టైం 4:43 అవుతుంది. క్రౌడ్ చూసారా? డెడికేషన్ ఉండాలి. లెమన్ సోడా ఇవి బాగుంటాయి ఇక్కడ మన హైదరాబాద్లో దొరకగానే. ఇవి తెలుసా మీకు? తెలిస్తే కామెంట్ చేయండి. మాకు దొరికాయి ఇప్పుడే. ఆల్మోస్ట్ 7 days తర్వాత ఒక రెస్టారెంట్ చూస్తున్నాను నేను ఊర్లో. మేము ఎప్పుడు మాకు వర్క్ అయిపోయేసరికి లేట్ అయిపోతుంది, వచ్చేసరికి ఫుడ్ అయిపోతుంది. ఫైనల్లీ థియేటర్కి అయితే వచ్చేసాం. ఆల్రెడీ 10 minutes లేట్ గైస్. ఆడి బుర్రంతా ఫోన్ సిగ్నల్ మీదే ఉంటుంది. ఇంకా బోర్డులో దాని గురించి ఆరేడు పడించుకుంటాడు.